హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే దొండకాయ టమాటో చట్నీ చేస్తున్నాను. ఇది రైస్లోకి చపాతీలోకి వేటికైనా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం పల్లీలు వేసుకోవాలి. సరిపడా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్న క్వాంటిటీని బట్టి పల్లీలు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. వేగేలోపు అవి వేగిపోయినాయి. వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అందులో ఇలా చిన్న చిన్నగా చుంచేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మగ్గనివ్వాలి. నేను కొంచెం ధనియాలు వేసుకున్నాను, ఆ వీడియో స్కిప్ అయింది. ధనియాలు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే ధనియాలు వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అదే మిరపకాయలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు తీసి అవి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయాక ఇలా కొంచెం లైట్గా మెత్తబడిపోవాలి. అలా మెత్తబడిపోయాక చిన్న సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని, మరీ అంత చిన్నగా అవసరం లేదు, టమాటా ఉడికిపోతుంది కదా, కర్రీ కాదు కదా, కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం బాగుంటుంది 2 వేస్తే. 2 వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయాయి కదా మంచిగా. ఇంకొకసారి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారబెట్టుకోవాలి. ఇక చూడండి, చాలా మగ్గిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని నేనైతే కొంచెం చింతపండు స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకున్నాను, మాడిపోతుంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి అదే అయిపోతుంది. ఇప్పుడు మిక్సర్ జార్లో ఇందాక వేయించుకున్న పల్లీలని ఇలా పౌడర్ లాగా చేసుకొని, వేయించుకున్న పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసి వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్లా ఇట్లా పట్టుకొని, నార్మల్గా మెత్తగా అవసరం లేదు, బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దొండకాయలు టమాటాలు చల్లారిపోయినాయి. ఇప్పుడు అందులో వేసుకొని మిక్సర్ జార్లో సాల్ట్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, పేస్ట్ ఇందులోకి వేసుకుని ఇప్పుడు దానిలోకి పోపు పెట్టుకుందాము. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లిపాయలు, కొంచెం పసుపు కూడా వేసుకొని అన్నీ ఒకసారి అన్నీ మిక్స్ అయిపోతే కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మూత పెట్టేస్తున్నాను. చూడండి, కరివేపాకు మీద జిల్లుతుంది కదా. ఇప్పుడు ఇదంతా మనం చేసుకున్న పోపుని టమాటా చట్నీలో వేసి ఇలా కలుపుకుంటే వేడి వేడి దొండకాయ టమాటా చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.